బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లి సెటిల్ అయిన లేడీ ప్రియాంక చోప్రా. అలాంటి తను ఇప్పుడు సూపర్ స్టార్ తో జోడీ కడుతోందని తేలగానే తను మహేష్ కి అక్కలా ఉందన్నారు. దీనికి తోడు భారీగా డేట్లు అడిగి ముందు రాజమౌళి భయపెట్టాడు. సినిమా తాలూకు ఏ అంశాన్ని లీక్ చేయొద్దంటూ అగ్రిమెంట్ చేయించి ఇంకాస్త వణికించాడు. అయితే ఇంత భయపెట్టినా ప్రియాంక మాత్రం రివర్స్ లో రాజమౌళినే కాదు మహేష్ బాబును కూడా భయపెడుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సాయంతో కౌంటర్స్ షురూ చేసింది. ఇదంతా రియల్ లైఫ్ లో కాదు, సెట్ లో. అవును, ప్రియాంక చోప్రా ఇందులో వేసే పాత్ర మహేష్ బాబు జోడీగా కాదు, తన మీద అటాక్ చేసే రౌడీగా. అంటే ఈ మూవీలో ప్రియాంక చోప్రా లేడీ విలనా? అది మాత్రం కానే కాదు, అక్కడే ట్విస్ట్ ఉంది. ఇంకా ఇందులో బాలీవుడ్ ని షేక్ చేసిన కండల స్టార్ విలన్ గా నటించడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. ఇంతకీ ఆ హిందీ హీరో ఎవరు? గతంలో తను రాజమౌళిని తక్కువ చేసి మాట్లాడాక కూడా తనకి జక్కన్న ఎందుకు ఆఫర్ ఇస్తున్నాడు? టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమాకు హీరోయిన్ బాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రా అన్నారు. తను సైన్ కూడా చేసేసింది. కానీ కథలో ట్విస్ట్ ఏంటంటే తను ఈ మూవీ చేస్తోంది కానీ తను హీరోయిన్ కాదు. ఏకంగా 390 రోజుల కాల్ షీట్స్ని రాజమౌళి తన నుంచి ఎక్స్పెక్ట్ చేశాడని, తను 330 కాల్ షీట్స్ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. బేసిక్గా సినిమా హీరోయిన్ అంటే 2 నెలల్లో 3 నెలల్లో సినిమా కోసం పనిచేస్తారు. 90% హీరో అండ్ కోకే ఎక్కువ పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ హీరోకి సమానంగా 330 రోజుల కాల్ షీట్స్ ఇచ్చింది అంటే ఖచ్చితంగా ప్రియాంక చోప్రానే హీరోయిన్ కావచ్చు అన్నారు. కానీ అది నిజం కాదని తెలుస్తోంది. హీరోతో సమానమైన ప్రాధాన్యతను పాత్రలో ప్రియాంక చోప్రా కనిపించబోతోంది. కానీ హీరోయిన్గా మాత్రం కాదు. ఇండోనేషియాకు చెందిన చెల్సీ అనే ఇందులో హీరోయిన్ అని తెలుస్తోంది. కాకపోతే ప్రియాంక చోప్రా నెగిటివ్ రోల్ వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేనా, ఇందులో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం విలనిజం చూపించబోతున్నట్ట. ధూమ్ లాంటి మూవీలతో బాలీవుడ్ను ఊపిన జాన్ అబ్రహం నిజానికి ట్రిపుల్ ఆర్ టైంలో రాజమౌళి సినిమా మీద నెగిటివ్గా కామెంట్ చేశాడు. ట్రిపుల్ ఆర్ మూవీ రిలీజ్ టైంలో తన అటాక్ మూవీ విడుదలైంది. అప్పుడే మరి ట్రిపుల్ ఆర్ సినిమాతో మీ మూవీ పోటీ పడుతుందా అంటే దానికి కౌంటర్ ఇచ్చాడు. రాజమౌళి మీద గౌరవం ఉందంటూనే తన మూవీతోనే ట్రిపుల్ ఆర్ పోటీ పడగలదా అన్నాడు. ఆ తర్వాత సీన్ రివర్స్ అయ్యాక మాత్రం సైలెంట్గా ఉండిపోయాడు. అక్కడక్కడ ట్రిపుల్ ఆర్ మీద నెగిటివ్ కామెంట్స్ కూడా చేసినట్లు ప్రచారం జరిగింది. అయినా ఇవన్నీ పక్కన పెట్టి రాజమౌళి ఇప్పుడు జాన్ అబ్రహంని మహేష్ మూవీలో విలన్గా తీసుకున్నట్ట. తన చెల్లిగానే ప్రియాంక చోప్రా కనిపిస్తుందని అంటున్నారు. ఇవేవీ లీక్ కాలేదు, అఫీషియల్గా రాజమౌళి రివీల్ చేయలేదు. కానీ ఇండస్ట్రీలో మాత్రం ఇలాంటి అంచనాలు గుసగుసలు వినిపిస్తున్నాయి. తన టీం మెంబర్స్ రివీల్ చేయరు, కానీ అసిస్టెంట్ రైటర్స్ తాలూకు ఫ్రెండ్స్ మాత్రం ఇలాంటి ప్రచారాలతో కిక్కిస్తున్నారు. నిజానికి ప్రభాస్ మూవీలో నటిస్తారా అని జాన్ అబ్రహంని గతంలో రిపోర్ట్ అడిగాడు. అప్పుడు ఈ బాలీవుడ్ హీరో నేను బాలీవుడ్ హీరోని, అలాంటిది ఎందుకు ప్రభాస్ మూవీలో నటిస్తాను అన్నాడు. కానీ తర్వాత పఠాన్లో సైడ్ రోల్ వేశాడు. ఇప్పుడు అన్ని లైట్ తీసుకుని రాజమౌళి సినిమాకి సైన్ చేస్తున్నాడు. సో ఇదేంటి ఇలా చేస్తున్నారు అనే ప్రశ్నని త్వరలోనే తను మన మీడియా నుంచి ఫేస్ చేయొచ్చు. అప్పుడు ఈ హీరోకి విషయం బోధపడచ్చు.